గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబర్సే, వందనం. ఎందుకు ఇలా చెప్పానంటే విషయాల్సి వచ్చిందంటే ఈరోజు టాపిక్ ఫాస్టింగ్, ఉపవాసం, లంఘనం, అలగడం. ఇదేంద్ర లాస్ట్లో సంబంధం లేదు ఎప్పుడు అలగడము అని. అయితే ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేద్దాం. నేను ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమం మన కరకట్టు అమరావతికి వెళ్ళే రూట్లో కరకట్టు పక్కన ఒక మంచి రిసార్ట్, ఆరోగ్యాలయం. అక్కడ రోజుకు 2000, మినిమం 15 రోజులు ఉండాలి. అది సాధారణంగా దొరకదు, ముందుగానే బుక్ చేసుకున్నాను. అది వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఎవరో రాలే. అది మాత్రం నాకు తగులుకుంది. వెళ్తానే చెకింగ్ చేశారు బ్యాగ్. ఎందుకు చెకింగ్ చేశారు మనకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఏం తినబడ్డారు ఏమైనా ఉన్నాయా అని అడిగినారు. ఏం లేవు. ఉప్పు గిప్పు ఏమైనా ఉందా అని లేదు. సరే, లోపలికి పోయినాం. రాత్రి పడుకున్నాను. రాత్రి వెళ్ళా. మరుసటి రోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ వెళ్ళగానే డాక్టర్ మీట్ కావాలా. ఈ న్యాచురోపతి డాక్టర్స్ అనమాట. వాడు అన్నీ చెక్ చేసి బాడీ వెయిట్, అది బిఎంఐ, అది ఇది టెస్ట్ చేసి రాశాడు ప్రిస్క్రిప్షన్. మనం మామూలుగా ఏమనుకున్నాం, ప్రిస్క్రిప్షన్ అంటే ఓహో ఏదో రాశాడు అనుకున్నాం. కానీ అక్కడ రాసినటివి రోజు నువ్వు తినాల్సింది పొద్దున్న లేసిన సాయంత్రం వరకు. పొద్దున్న లేసిన 7 గంటలకు వాటర్, 8 గంటలకు తేనె, వాటర్ అండ్ నిమ్మకాయ. 6 నిమ్మకాయలు ఏమేస్తాడు, ఒక 1/4 కిలో తేనె ఆడబెట్టేస్తాడు. అంతే. ఇంకా అదే నీ ఆహారం రోజంతా. 4 రోజులు రాశాడు. నేను ఎట్లా అంటే ఫుడీ. నేను తినే ఎర్రగారము చూస్తే ఇట్లా కళ్ళల్లో, ఎవరైనా చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అంత కారం తింటాను నేను. అక్కడ కారములే, ఉప్పులే, మసాలా లేదు, ఉట్టి తేనె ఫర్ 3 days అంటే జస్ట్ ఇమాజిన్. ఇంకా మా కజిన్స్ కొంతమంది అయితే అన్న రాజన్న నువ్వు గొడవ ఇంకొచ్చినావు కదన్నా, గొడవ ఇంకొచ్చినాడు అనేసి వాళ్ళు ఇంత అంటే అసలు ఇలాగ కూడా మనిషి ఉండగలరా అని. సరే 4 days 3 days 4 days కాస్త 3 days అది అంటే మధ్యలో మీరు మనం మరీ ఎనర్జీ లెవెల్ సరిగిపోకపోతే కోకోనట్ వాటర్, షుగర్ కేన్ కొనుక్కొని తాగొచ్చు. పెద్దగా ఇబ్బంది అనిపించలేదా. మళ్ళీ థర్డ్ అయితేనే రేపటి నుంచి అవసరం లేదు మీకు ఇది, రేపటి నుంచి మీరు కిచెన్ ఇటువైపు వెళ్ళండి, ఏం కావాలంటే అని తిన్నాను. కిచెన్కి వెళ్ళేది లేదు కదా 3 రోజులు. కిచెన్కి వెళ్ళలేదు, పాడలేదు, బయటికి వెళ్ళేకి లేదు. ఇంకా అంత పొద్దున్న లేచి నుంచి స్విమ్మింగ్, యోగా, ఆయన చెప్పే సోదే, తర్వాత పెయిన్కి ట్రీట్మెంటు, ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఇది ఎనీమా, ఇదే ఇంకా పొద్దున్న లేచి నుంచి హెల్త్ 10 రోజులు. ఇంకా వాడు ఎంత దరిద్రుడైనా కానీ, ఏ రోగం ఉన్నా కానీ 15 రోజులు ఒక విషయాన్ని హెల్త్ అంటే వానికి హెల్త్ ఆరోగ్యమో బాగుపడుతుంది. ఎందుకంటే దేని గురించైనా నువ్వు ఒక ఫోకస్గా ఒక రీతిలో వెళ్తే ఆటోమేటిక్గా బాగుతుంది. నాకైతే నేను 5 సంవత్సరాలు చిన్నపిల్లని అయిపోయినా. ఇప్పుడు చెప్పాలంటే నా వయసు ఒక 26 అనుకోవచ్చు. అలా తగ్గిపోయింది. అయితే ఇంకా స్టేనరీ ఫాస్టింగ్ అయిపోయింది కదా, పోయి తినిపోండి అంటే పోతే అసలు ఏది ఒక కూరలు కాదు, 6 వెరైటీస్ ఆఫ్ కూరలు. అంతా ఫుడ్ అప్పుడు తినలే కదా, ఇంకా తినాలని చెప్పేసి అది ఎంత అప్పీలుగా ఉందంటే కళ్ళకి వేసేసుకొని తిన్నా. నోట్లో మొదటి ముద్ద పెట్టుకున్నా. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, ఆహాగవలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, అరే భలేగుంటది. ఈడ మొదటిసారి ముద్దు కాదు, ముద్ద దిగుతానే ఇడి అమ్మ బొడవ. ఏంద్ర ఇది, ఇడి అమ్మ బొడవ. ఉప్పు 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 కణం కూడా లేదు దాంట్లో. ఉప్పు కణం అంటే ఇప్పుడు ఉప్పుని తీసుకొని టేబుల్ సాల్ట్లో ఒకటి ఇట్లా తీసుకొని అట్లా వేస్తే ఎంత ఉంటుంది ఉప్పు, అది లేదా దాంట్లో. అయితే సరే నేను ఇంకా తిని లాస్ట్కి
అది నోట్లో పెట్టుకుంటే పోట్ల. చాలామంది ఉప్పుని ఏమనే వాళ్ళంటే అది రుచి చేశారా, రుచి తీసుకురండి అనేవాళ్ళు బ్రాహ్మణులు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా బ్రాహ్మణుడే. ఎలాగో అంటే బ్రహ్మజనులు బ్రాహ్మణులు, దేవుని మనుషులు, దేవునికి చెందని వ్యక్తులు, దేవుని కుటుంబము బ్రాహ్మణులు అని అర్థం. ఆ లెక్కన నేను బ్రాహ్మణుడు. నేను ఒక ముస్లిం. ఏ విధంగా ముస్లిం అంటే ముస్లిం అంటే అర్థం ఏంటంటే వన్ హూ సరెండర్స్ టు గాడ్. నేను దేవునికి ఆజ్ఞాతిక్రమం చేయకుండా ఆయన చిత్తాన్నే ఎలా ఉండేదే యెషువా గారు మనకు చూపించింది చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి, దేవుని చిత్తము చేసుకుంటా సరెండర్ అయినాను కాబట్టి వన్ హూ సరెండర్స్ టు గాడ్ అనే మీనింగ్తో ఉండే పదం ముస్లిం. సో ఐఎమ్ ముస్లిం. నేను ఒక క్రిస్టియన్ కూడా. ఎలాగంటే నేను వెంబడించేది ఒక యెషువా మనం రక్షించడానికి వచ్చిన అభిషక్తుడు. క్రైస్ట్ అంటే క్రిస్టియన్, క్రైస్ట్ అంటే అభిషక్తుడు. అభిషక్తుని వెంబడించి అభిషేకించబడిన వాళ్ళు అభిషక్తులుగా మారేవాళ్ళు అంటే ఆయనలాగా మారేవాళ్ళు, వాళ్ళు క్రిస్టియన్స్. ఆ విధంగా చూసుకుంటే క్రిస్టియన్స్ అనేవాళ్ళు 99% ఇప్పుడుండే క్రిస్టియన్స్ కాదు. ఈ డిఫరెషన్ తీసుకుంటే అంటే నేను చెప్పేది చూడండి, ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి, యెషువా గారికి తమ్ముని, ఏసైకి తమ్ముడిని నేను. ఎలాగా దేవుని చిత్తం నెరవేరిస్తే నువ్వు తమ్ముడు అవుతావరా బాబు అన్నాడు, నీ చెల్లి అవుతావరా, ఆడవాళ్ళైతే చెల్లి అవుతావు అన్నారు. పొరపాటున దేవుని చిత్తం తెలుసుకొని అది నెరవేరిస్తే వాళ్ళు చెల్లెలు అవుతారు. చాలామంది ఏంటంటే ఇది దేవుని చిత్తం తెలియక ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు. ఒకడు మొన్న పాట పాడుతూ, నేను కూడా దానికి రీల్స్ వేసా, గాడిద చర్మమైన కొనుక్కుంటారు కానీ నీ చర్మం నా చర్మం, నీ చర్మం నా చర్మం. నువ్వు నేను చేస్తే చేప చేస్తే కొనుక్కుంటలేదా? మరి నువ్వు చేస్తే నువ్వు నేను చేస్తే కొనుక్కుంటారా? 10 రూపాయలు కొనుక్కుంటారా? 5 రూపాయలు కొనుక్కుంటారా? ఉట్టికి తీసుకోబట్టి తీసిపోతారా? ఉట్టి కూడా మనమే డబ్బులు ఇచ్చి అరే బాబు తీసుకెళ్ళంటారా అని దానికి ఒక ఖర్చు అవుతుంది. చనిపోతే ఎలాగా అనే టెన్షన్లో చాలామంది ఉన్నారు, ఎవడు మోస్తాడు, ఎవడు ముడుస్తాడు అని. అలాంటి ఈ పరిస్థితుల్లో ఇదెందుకు అంటే కొంచెం ఎర్రగా కొంచెం కలర్ ఎర్రగా ఉంటే ఈ నాగుపాము లెక్క మెలికలు తిరిగిపోతారు. ఇట్లా పూసిందే ఇంకా ఎర్రగా ఉంటే ఇంకా ఎర్రగా కావాలని. ఇప్పుడు నల్లగా నాలాగా చామన్ చాయ్ ఉన్నారు అనుకోండి, దానికి ఏదో ఒక కొంచెం మంచిగా ఆయిల్ కాడుతుంది, న్యాచురల్ ఆయిల్. అది కానీ అది మరి వాళ్ళ లైట్ కొట్టినప్పుడు రిఫ్లెక్ట్ కొడుతుంది ఫప్ అని. అలా లేకుండా ఏదైనా పూసుకున్నామంటే దానికి అర్థం ఉంది. ఆల్రెడీ తెల్లగా ఉన్నోళ్ళు ఇంకా తెల్లగా పూసుకోవడానికి బీవీ క్రీములు, ఫౌండేషన్లు, మేకప్లు, లిపాస్టిక్లు. చస్తే నీ చర్మం నా చర్మం రూపాయి కూడా కొనుక్కోడు. మనము బ్యూటిఫై చేసుకోవాల్సింది ద ఇన్నర్ మ్యాన్, ద స్పిరిట్. మన మైండ్, స్పిరిట్ తర్వాత మైండ్ కోసం అని కొంచెము టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ వదిలేసి మనం ఏం చేస్తాము, టైం అంతా ఈ బాడీకి చేస్తాము. ఏం వేసుకుందాం, ఏం ధరించుకుందామా, ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏమి తిందామా అని నీ యొక్క శరీరాన్ని గురించి, ఏమి తిందామా, ఏమి తాగుదామా అని నీ శరీరం గురించి చేయను, ఏమి ధరించుకుందామా అని నీ యొక్క ప్రాణంలో ఈ మైండ్ ఉంటుంది. ఇప్పుడు ధరించుకున్నా కానీ ఇప్పుడు ఏం ఆదాము హవ్వలు ధరించుకోకుండా తిరిగినారు. ఇప్పుడు అన్ని జంతువులు ధరించుకుండా తిరుగుతున్నాయి. అంటే నేను తిరగమని చెప్పట్లా, అది ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిన తర్వాత ఫాలో అవ్వాలి. అందరూ ఒక నామ్ పెట్టుకున్న తర్వాత అందరూ ఫాలో కావాలి, నేను ఫాలో అవుతాను అంతే. ఇప్పుడు అసలు ఈ వైట్ వేసుకుంటే నా మొహంగా అలా కనబడుతుంది. ఎందుకంటే ఈ కెమెరా ఏం చేస్తుందంటే యావరేజ్ తీసుకొని దాని ప్రకారం పోతుంది. ఇది వైట్గా ఉంది కాబట్టి ఇంకా డార్క్ చేసేసుకుంటుంది, మళ్ళీ లేకపోతే బ్రైట్ కనపడుతుంది. ఏదో అది ఒక అల్గోరిథం. సరే, ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, ఉపవాసం. నా అనుభవం చెప్పినా మీకు. అవి తినలేక ఇవి తినలేక ఇంకేమున్నా తినేకి ఏం లేదు.
అదే పెరుగు తింటే పెరుగులో ఉప్పు అనిపించింది. అంటే మామూలు పెరుగులో సప్ప ఉంటుంది కదా, ఈ సప్పుడే ఫుడ్ తిని మంత్ర సత్యనారాయణలో దాంట్లోనే ఉప్పుగా అనిపించేది. అంటే ఉప్పు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, నువ్వు లోకానికే ఉప్పై ఉన్నావు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, చీకటి మీద ప్రకాశిస్తూ నీ సత్క్రియలతో దేవుణ్ణి మహిమపరచు. అయితే ఇప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రతి రిలీజన్లో, ఫాస్టింగ్ లేని రిలీజన్ అంటూ ఉండదు. ఎందుకంటే ఫాస్టింగ్ అనేదే ఒక వాట్ హ్యాపెన్స్ అంటే, ఫాస్టింగ్ లంఘనం పరమ ఔషధం అని ఎందుకన్నారంటే, ఈ డైజెషన్ సిస్టమ్ చాలా ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. ఎనర్జీ తీసుకొని నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100%, ఇప్పుడు ఒక ట్యాంకులో 100% ఫ్యూయల్ ఉంది. నువ్వు చాలా దూరం వెళ్ళాలా అంటే నువ్వేం చేస్తావు, ఏసీ ఆఫ్ చేస్తే ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నీ మైలేజ్ పెరుగుతుంది. చాలా మటుకు కొంచెం రిజర్వ్ దగ్గర వచ్చినప్పుడు మనకు పెట్రోల్ గ్యాస్ స్టేషన్స్ కానీ, అంటే ఇండియాలో పెట్రోల్ బంక్స్ దూరంగా ఎక్కడున్నా తెలియనప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఏసీ ఆఫ్ చేస్తాం, స్పీడ్ తగ్గిస్తాం. ఎక్కువ స్పీడ్ పోతే ఈ విండ్ రెసిస్టెన్స్ వలన దాని మైలేజ్ తగ్గుతుంది. అదే ఒక 60 to 80 టాప్ గేర్లో వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మైలేజ్ వస్తుంది. సో ఆ విధంగా పోవడానికి బ్రేక్ లేకుండా స్మూత్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ మైలేజ్ వచ్చేదానికి. సేమ్ థింగ్ ఫాస్టింగ్ అంటే, నీ యొక్క ఎనర్జీ మొత్తము నువ్వు దైవ సంబంధమైన విషయం, ఆత్మ సంబంధమైన విషయం నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శరీర సంబంధమైనది ఆఫ్ చేస్తున్నావు, శరీర సంబంధమైన ఖర్చును ఆఫ్ చేస్తున్నావు, శరీర సంబంధమైన లీకేజ్ను ఆఫ్ చేస్తున్నావు. ఆఫ్ చేసి యు ఆర్ పుట్టింగ్ ఎ టోటల్ స్ట్రెంగ్త్ ఇన్, అదే అంటాడు లవ్ యువర్ గాడ్. అంటే దేవుని నువ్వు ఏ విధంగా ప్రేమించాలంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ బలం అంటారు, ఆర్ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. కొంతమంది ఏం చెప్తారంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించుడి అంటాడు. అంటే వానికి ఆత్మ లేదు. ఒక పాస్టర్ గారు ఉన్నారు మన తాలూకు స్టేషన్ వెనకాల. ఆయన ప్రార్థన చేసేటప్పుడు పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో అంటాడు, కానీ ఆత్మ అనేది తీయడు. లేదేమో మరి, లేనప్పుడు ఇంకెలా తీస్తాడు అలాగా. సో ఇప్పుడు ఈ ఫాస్టింగ్ వలన ఉండే అది ఒక ఎక్కువగా మనము అందరు కనబడేట్టు చూసినది అంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని అందరు గుంపులుగా, అసలు పిల్లలను కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఫుడ్ వాళ్ళంతా ఒక కారం అంతా మసాలాలు గిసాలు లేకుండా వాళ్ళే వంట చేసుకుంటా, చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగే వాళ్ళను ఆయప్ప భక్తులను చూసింటాం. ఫాస్టింగ్ అంటే ఒక రకంగా వాళ్ళది గొప్ప అని చెప్పచ్చు. కానీ ముస్లిమ్స్ ఫాస్టింగ్స్ మాత్రము ద బెస్ట్. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఒక తెల్లారుజామున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంగిలి ఊసేస్తారు ఇంగరు. అంటే అసలు పాజిబుల్. మీరు గంటసేపు ఉండి చూడండి, ఎవరన్నా ముస్లిమ్స్ కార్నర్లో ఒక గంటసేపు ఈ యొక్క ఎంగిలి లేకుండా మీరు ఉండి చూడండి, మిగకుండా. సో అంత పిచ్చి నా కొడుకులు అనమాట వీళ్ళు. ఒక రూల్ ఉందంటే ఈ పని నా కొడుకులకి ఆ రూల్ని, అంటే వీళ్ళు బానిసల నుంచి ఉద్భవించిన వాళ్ళు. హిస్టరీ చెప్పాలంటే ఇబ్రహీంకి ఒక భార్య, చాలామంది చెలికత్తలు బానిసలు. ఈ భార్య పేరు షారా, చాలా అందగత్తి అనమాట. అయితే ముసలితనం వరకు పిల్లలకు కనకపోతే దాన్ని పందాన్ని పిలిచి, దాని పేరు హాగర్. నాకు పిల్లలు కావాలంటే అది గర్భవతి అవుతుంది. గర్భవతి అయితేనే దానికి నేను కూడా యజమానిని అన్నట్టుగా ఫీలింగ్ ఇచ్చేటప్పటికి సారా అడవులోకి తరిమేస్తుంది హాగర్ని. హాగర్కి పుట్టినాడు ఇష్మాయిల్ వంశమే ఇప్పుడున్న ముస్లిమ్స్. అయితే విచిత్రం ఏంటంటే ఇండియాలో ఉండేవాళ్ళు 100% హిందువులే. ఎవడో ఇటు దుబాయ్కి పోయి పని చేసుకుంటా అక్కడ వాళ్ళ
షే షేకులతోటి పిల్లలు కన్నోళ్ళు అక్రమంగా పుట్టినోళ్ళు తప్పితే, లేకపోతే పర్షియా దేశం నుంచి యుద్ధానికి వచ్చినప్పుడు మన ఆడవాళ్ళని రేప్ చేయడమో, లేకపోతే వాళ్ళను సంగత్యం చేసి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఏదైనా ఉంటే గింటే ఉండొచ్చు. కానీ మిగిలిన వాళ్ళు అందరూ ముస్లిమ్స్ అందరూ హిందువులే. వీళ్ళకు అక్కడి నుంచి పర్షియా దేశానికి ఆ దేశాల నుంచి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి అందరు రారు కదా, 10 మంది వస్తారు, లేకపోతే 20 మంది వస్తారు. 20 మంది వచ్చినప్పుడు ఇక్కడ మన రాజులతోటి యుద్ధం చేయడానికి జనాలు కావాలా. అప్పుడు కొంతమంది ఖాళీగా పని పాట లేకుండా కొంచెం బలంగా ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళని కత్తి ఇచ్చిన వాడికి నువ్వు ముస్లిం రా అన్నాడు. ఎక్కువగా వీళ్ళు కూడా దేవుని ఆలయాలకు దూరంగా ఉండే వాళ్ళని తీసుకున్నారన్నమాట. ఎక్కువ మంది ముస్లిమ్స్గా వెళ్ళిన వాళ్ళు బ్రాహ్మణుల శాతం చాలా తక్కువ. ఎక్కువ మిగతా క్షత్రియులు అప్పటికే డివిజన్స్ అయినాయి కాబట్టి క్షత్రియులు, వైశ్యాస్, శూద్రులు అయితే ఇంకా ఎక్కువ. వాళ్ళని లోపల రానిచ్చేవాళ్ళు కాదు కదా. దేవునికి మీకు సంబంధం లేదా, మీరు పన్నా కొడుకులు అని చెప్పేసి ఈ శూద్రులను పక్కన పెట్టేశారు అనమాట. దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ దాటిన తర్వాత దేవునితో కనెక్ట్ కావాలని ఉంటుంది. మనల్ని కనెక్ట్ కానియడంలే వాళ్ళు. సో ఎవరు దారి చూపిస్తారా అని అడిగినప్పుడు ఈ ముస్లిమ్స్ ఈ పర్షియా దేశం నుంచి, అరబ్బీ దేశం నుంచి, ఈ సైడ్ నుంచి మనకు వచ్చి మనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మన వాళ్ళని మార్చినప్పుడు వాళ్ళు హిందువులు కాస్త ముస్లిమ్స్గా మారినారు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చినారు మనతో వ్యాపారం చేద్దామని, మన రా మెటీరియల్ తీసుకొని అక్కడ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అంతమంది రారు. వాళ్ళు కూడా ఒక తక్కువ మంది రాగలుగుతారు. మొత్తం అడ్మినిస్ట్రేషన్తో రాలేరు. కానీ ఇక్కడ వాళ్ళు పెరగాల, వాళ్ళకు పనులు కావాలా, వాళ్ళతో మాట్లాడాలా. సో ఇప్పుడు ఖాళీగా పడున్న ఒక గ్రూప్ని తీసుకున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు, వాళ్ళకు అన్నం పెట్టినారు, వాళ్ళకు చర్చిలో తీసుకుని హక్ చేసుకున్నారు. వాళ్ళే ఇప్పుడున్న క్రైస్తవులు. అంటే కత్తి పట్టినోడు ముస్లిం, అన్నము ఉద్యోగానికి పోయినోడు, సంగటి ముద్ద పోయినోడు క్రిస్టియన్ అని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇలా భారతదేశంలో మనము అందరము హిందువులైనప్పటికీ ఈ విధంగా మనము విడిపోయినాం. ఇంతకుముందు చెప్పాను నేను బ్రాహ్మణుని, ఇప్పుడు నేను క్షత్రియుని కూడా. ఏ విధంగా అంటే నా నాన్న అంటే మా ఆత్మీయ తండ్రి, మా నాన్నగారు అంటే ఈ భూలోకాన్ని, ఈ స్వర్గలోకాల్ని, దాంట్లో ఉన్న సర్వాన్ని సృష్టించిన ఆ దేవుడు, సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వశ్రేష్ఠుడు, సర్వజ్ఞాని, సర్వ అధికారి, మంచివాడు అక్కడే. ఆయన మా నాన్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అయితే ఇంకా నేను కూడా యువరాజుని, నేను కూడా ఒక రాజుని. ఒక రాజును కావచ్చు, లేకపోతే ఎంపరర్ కావచ్చు, ఇంకా రాజులు ఒక కొన్ని రాజ్యాలకు రాజు కావచ్చు, అధినేత కావచ్చు, లేదా పిట్టరాజు కూడా కావచ్చు. అయితే రాజవంశానికి చెందాను కాబట్టి నేను క్షత్రియుని. ఇలాగా నేను ఈ జీసస్ క్రైస్ట్ యెషువాని మాటల్ని సీరియస్ తీసుకొని వెంబడిస్తా. అట్లా 1% ఉంటారు మొత్తం క్రిస్టియన్స్లో. సీరియస్ కంటే ఎట్లా సీరియస్ అంటే, నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు ఇమ్ము, అది పట్టుకొని వచ్చిన బెంగళూరుకి నా ఆస్తిని అమ్మేద్దామని. ఇక్కడ బెంగళూరులో ఉండే ఆస్తి ఫస్ట్, కడపలో ఒక హౌస్ అమ్మేసినాను, అది కొంచెం నా ఖర్చులు వాడుకున్నా, కొంచెం పేదలకు పనిచేసినాను. ఇప్పుడు బెంగళూరు నెక్స్ట్. యాక్చువల్గా మనము ట్యాక్స్లు సరిగా కడితే ఆ బాధ్యత గవర్నమెంటే, నువ్వు కట్టే ట్యాక్స్లు అది పేదలకు వదిలిపోతుంది. మనకి ఎట్లా వచ్చినాయి ఆస్తులు అంటే, ఎవరో ఒకరు పేదవాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు తక్కువ రేటుకు మనం వాళ్ళకి కొనుక్కొని ఉంటాం. ఆ ఆస్తులే ఇప్పుడు పెద్దగా ఏంటి. ఇప్పుడు ఏమంటామంటే మళ్ళీ అవి పేదవాళ్ళకి ఏంటి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం ఇచ్చే కొద్దీ మనకు ఆస్తి తగ్గిపోతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఒక బ్రాహ్మణ్ పోయి అడిగితే తెలుస్తుంది, వాళ్ళకు కొంచెం ఎక్కువ, వాళ్ళకి ఈ ఎక్కువ శరీరం గురించి వాళ్ళకు పొటెన్సీ తక్కువ కాబట్టి, మైండ్ పొటెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని అడుగుతుంది. వాళ్ళకు పోయేసి, అరే బాబు ఈ
సబ్జెక్ట్ పోయింది, మధ్యలో లింక్ మిస్ అయింది. వాళ్ళు పోయి అడగాలన్నమాట బ్రాహ్మణులు ఏమని, బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ ఇక్కడ ఎందుకు మీరు పెద్దగా ఆస్తి గురించి అంతగా ఆశపడరు అని. అప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు బేసిక్గా యుద్ధం చేయలేరు. ఆస్తిని పెట్టుకున్నా కానీ క్షత్రులు కానీ క్షుద్రులు కానీ వచ్చి వాళ్ళ భార్యలను రేప్ చేయడము. ఎందుకంటే ఈ కోరిక వీళ్ళు తీర్చలేరు, వీళ్ళు తినే ఫుడ్స్కి వాటికి. ఇంతకుముందు తినేవాళ్ళంట బ్రాహ్మిన్స్, కానీ బౌద్ధ మతం వచ్చిన తర్వాత బ్రాహ్మిన్స్కు కల్చర్ మారిపోయి బ్రాహ్మిన్స్ తినకూడదు అన్నారు. ఇంతకుముందు వాళ్ళు ఇవన్నీ హోమం చేసేటప్పుడు ఒక మేకపోతును కోసి కొంచెం వీళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళు తీసిపోయి వాళ్ళతో తినేవాళ్ళంట. మరి అలాంటిది అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు తినే తిండి అంతా భిక్షాటన చేయడము, తగ్గించుకొని ఉండడము, వీటితోటి వీళ్ళు పొటెన్సీ తక్కువ. మహా అంటే 2 minute నూడిల్స్ వాళ్ళు. ఇప్పుడు 1 hour చేయొచ్చు సెక్స్, కానీ వాళ్ళు 2 minutes మనుషులు. ఇప్పుడు ఆ ఆడవాళ్ళకు కోరికలు ఉంటాయి, సో వాళ్ళు ఈ మొగోళ్ళు తీర్చలేరు అనమాట. సో చాలా మటుకు చూస్తే ఈ హయ్యర్ కాస్ట్ వాళ్ళ పిల్లలందరూ లోవర్ కాస్ట్కి పుట్టారని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు పెద్దగా ఇవి వైట్ అండ్ వైట్ వేసుకొని ఆడ పిచ్చ పట్టేసుకుంటుంటారు అనమాట. ఇంట్లో పనిచేసే పాలవాళ్ళంతా లోవర్ కాస్ట్ వాళ్ళు. సో వీళ్ళేంది పని చేసి కండలు తిరిగి ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే పని వాళ్ళు వస్తారు, ఈ లోవర్ కాస్ట్ పనులు వచ్చి పని చేసేటప్పుడు వీళ్ళు ఎప్పుడు పొద్దున్న లేసినప్పటి నుంచి నిష్టగా పూజ గీజ అది వంట గింట ఈ కరకలో ఉంటారు. ఈ రూమ్ ఊడ్చడానికి మన ఆడోళ్ళు ఈ సర్వెంట్స్ వస్తారు. సర్వెంట్స్ బాగా బలంగా పనిచేసి ఆ బట్టలు ఉతికి మన బ్రహ్మానందం ఒక సినిమాలో బాయిలో దేహేస్తాడు, ఆ టైప్ ఉంటారు అన్నమాట సెక్సీగా. అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు పూజ చేసేటప్పటికి ఈడ ఇంకొక పూజ అయిపోతుంది. సో దిస్ ఈజ్ క్వైట్ న్యాచురలీ హ్యాపెనింగ్ సిన్స్, బాడీ సిన్స్. అయితే అందుకే అంటాడు దానవీర సూరకర్ణలో ఏమంటివి జాతి నెపమైన సూతులకు ఎందుకు అర్హత లేదందవా, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే అని మాత చెప్పితేమయ్యా అని వారిని ఇట్లా మీ కురువృద్ధుడు గంగానే జన్మించలే అని అంత మట్టి కుండలో పుట్టలేదా అట్లా ఏనాడో కాలక్రమేణా సందర్భానుసారమును బట్టి ఈ కురువంశము ఏనాడో కలుషితమైనది. ఇప్పుడు కులము అంటూ ఈ వ్యర్థవాదుల మెందులు కొంటాడు అన్నమాట. చెప్పాలంటే అలా కూడా చెప్పగలుగుతా, కానీ ఇదేంటంటే ఇట్స్ నాట్ ఎ టాలెంట్ షో. ఇక్కడ సబ్జెక్ట్ ఫాస్టింగ్, అక్కడికి వెళ్తా ఈ ఫాస్టింగ్ వలన సాయిబాబానా విశ్వామిత్రుడా ఆయన ఈ ఫాస్టింగ్ ముందు ఎక్కువ తినేస్తాడు అనమాట. తినే తర్వాత ఈ పేగులన్నీ క్లీన్ చేసుకుంటాడంట మొత్తం. చూసి ఇది కదా ఫాస్టింగ్ అంటే, ఎక్కడే కానీ ఏమే కానీ లేకుండా జీరో చేసుకుంటున్నాడు ఆయన అని చెప్పేసి గొప్పగా చెప్తారు. అయితే ఫాస్టింగ్ బేసికలీ ఏంటంటే టు పుట్ ఆల్ యువర్ ఎనర్జీ, టు పుట్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, టు పుట్ ఎవ్రీథింగ్, నీ ఫోకస్ ఈ ఫుడ్ జోలికి పోకుండా. చాలామంది ఫాస్టింగ్ చేస్తుంటే ఇంకా ఇప్పుడు నీళ్ళు ఆగిపోతాయి, 2 రోజులు నీళ్ళు రావంటే గ్లాసులలో బిందెలలో చిన్న లోటాలలో కూడా కప్పలు కూడా పెట్టుకుంటారు. మొత్తం ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఒకవేళ చెప్పకపోతే ఈ ట్యాంకులో ఉండే వాటర్ 2 days వస్తాయి, అవి పట్టేసి ఇక అలా చేస్తారు అన్నమాట. ఇక ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి ఎక్కడ తినలేకపోతామో అని ముందు రోజు నుంచి తింటారు లపక అని. ఫాస్టింగ్ పొట్టలో ఉంటుంది ఫుడ్. ఇంకా ఫాస్టింగ్ వీళ్ళకి ఫాస్టింగ్ కాదు, అది బంద కాదు, అది వాళ్ళు మోసం చేసుకుంటారంట వేరే చూపించుకోవడానికి కోసం. అలాగే ఇప్పుడు మనం ముస్లిమ్స్ గమనిస్తే పొద్దున్న తెల్లారుజామున వరకు పేదవాళ్ళు కొంతమంది తినలేరు, కానీ ధనికులు వాళ్ళు సూర్యోదయం వరకు తినచ్చు, బాగా తింటారు, మంచి ప్రోటీన్ ఫుడ్. అది ప్రోటీన్ ఫుడ్ తింటే దాదాపుగా 12-13 hours నీకు పొట్టలోనే ఉంటుంది. పెద్దగా మీరు గమనిస్తే రిచ్ ముస్లిమ్స్ ఎవరే కానీ వెయిట్ లాస్ అనేది ఉండదు.
మరీ ఒబీస్గా ఉంటే చెప్పలేం, కానీ మామూలుగా హెల్తీగా ఉన్నాడంటే వాడు ఫాస్టింగ్ చేసేటప్పుడు కూడా అదే హెల్త్ ఉంటాడు, ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ వాని భార్యతో పోయి పడుకుంటాడు. ఎందుకంటే ఘీ ఈవినింగ్ తెలియ హలీంలో నాకు హలీం అంటే ప్రాణం, భలే ఇష్టం. నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత మిగతా అంత పేస్ట్ లాగా ఈ వీట్, కొన్నిసార్లు ఇంకా నవధాన్యాలు కూడా కొంచెం వేస్తారు, వేసి ఈ మటన్ అలాగా కొన్ని అవర్స్ స్లో కుకింగ్ జరిగి దాంట్లో ఉండే మొత్తం జ్యూస్ అంతా దీంట్లో కలిసిపోయేసి మంచి మసాలాలు యాడ్ చేసి సో అవన్నీ మిక్స్ చేసి మళ్ళీ మనకు దాంట్లో క్యాష్యూ నట్స్ వేసి ఇస్తాడు. అది తింటే ఇంకా వాడికి ఆ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ ఫుల్ అయిపోతాయి. సో అంటే వెరీ హయ్యర్ స్పీడ్ ఇవి డైజెస్ట్ అయిపోతాయి. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ముస్లిమ్స్ టు. అయ్యప్ప ఫాస్టింగ్ గురించి ఆల్రెడీ చెప్పిన. క్రిస్టియన్స్ ఈ లెంట్ డేస్లో జీసస్ క్రైస్ట్ 40 days ఫాస్టింగ్ చేశాడు కదా, దానికి అనుగుణంగా ఒరే మన మన దాంట్లో కూడా ఫాస్టింగ్ పెట్టాలి కదా అని. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు ఫాస్టింగ్ గురించి? పెళ్లి కుమారుడు యోహాను శిష్యులు వచ్చి అడుగుతారు, పరిసయ్యులు యోహాను శిష్యులు అడిగి జీసస్ క్రైస్ట్, మీరు మీ శిష్యులు ఎందుకు మీరు ఫాస్టింగ్ చేయరు అంటే, పెళ్లి కుమారుడు ఉండగా ఎవరన్నా ఫాస్టింగ్ చేస్తారా, ఉపవాసం చేస్తారా? ఆయన వెళ్ళినప్పుడు చేస్తారు అని. దాని అర్థం మనం లోతుగా ఆలోచించాలా. అప్పుడు పెళ్లి కుమారుడు అంటే అప్పుడు ఆయన తన గురించి తను చెప్పుకున్నాడు. తన గురించి తను చెప్పుకున్నప్పుడు పెళ్లి కుమారుడు లోపల ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? పెళ్ళి అయిపోయింది. ఎవరు ఇప్పుడు భర్త? ఎవరు భర్త? వచ్చి తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భర్త. ఈ మానవులంతా ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆ సంఘాన్ని ఏమంటారంటే దాన్ని స్త్రీ. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికే యెషోవా వచ్చినారు. వీళ్ళని రక్షించి వాళ్ళ పాపాలను కడిగి నీటి తయారు చేసి వీళ్ళలో దేవుని ఆత్మని నింపాలా అనే దానికోసం ఈయన వచ్చినాడు. వచ్చి ఈయన పని ఈయన చేసినాడు. ఇప్పుడు దేవుని ఆత్మ మనందరిలో నివసిస్తుంది. మానవ జాతి అందరిలో నివసిస్తుంది. నివసిస్తే అసలు ఏమని లేదంటే వాళ్ళలో విత్తన రూపంలోనే ఉండాలి. దేవుని కుమారుడు అనే దేవుని కుమార్తె, మగవాళ్ళు అయితే దేవుని కుమారుడు, మగవారు కాకపోతే దేవుని కుమార్తె అనే విత్తనము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే బేసిక్గా మనం పెరిగితే దేవుని పిల్లలు కావాలి, దేవునికి పిల్లలు కావాలి. మన ఆత్మలో దేవుని ఆత్మ నింపబడి ఉండాలి. సో విత్తనం అయితే ఉంది. విత్తనము మరి ఎలా మొలకెత్తాలంటే అది ఎవరో వచ్చి మొలకెత్తాల్సిన అవసరమేలే. మన అహం మనం తగ్గించుకుంటే, నువ్వు చిన్నపిల్లలుగా మారు మనసు పొందాలి. అరే నేను తప్పు దారిలో పోతున్నాను, నాకు సరైన దారం నేర్పించు, నాకేం తెలీదు అని అన్నప్పుడు మనం ఎప్పుడైతే మన ఆత్మీయ అహాన్ని మనం జీరో చేసుకుంటామో దేవుని ఆత్మ వచ్చి ఆ విత్తనము మొలకెత్తి మీలో దేవుని ఆత్మ పెరుగుతూ ఆవిగింజ చిన్నదైనప్పుడు అది పెద్దగా అయితే ఆకాశ పక్షులు వచ్చి దాని కింద నివాసం ఉంటాయంటే దేవదూతలే వచ్చి దే విల్ రిసైడ్ ఇన్ యూ అండ్ దే స్టార్ట్ అసిస్టింగ్ యూ. నీలో ఉంటూ నీకు పరిచయం చేస్తారు వాళ్ళు, దేవదూతలే. సో దాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఏ రియల్ ట్రూ క్రిస్టియన్. అట్లాంటి క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి హ్యాండ్ఫుల్, అంటే 5 అని కాదు, ఒక 1% ఉంటే ఉండొచ్చు. కానీ ఈ అవకాశము నాకు ఒక్కరికే కాదు, అందరికీ, భూమి మీద ఉండే అందరికీ, ఇప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళందరికీ ఈ అవకాశం ఉంది. చనిపోయిన వాళ్ళకైతే లేదు పాపం. మరి చనిపోయిన సంగతి ఏమవుతుందంటే ఏ ఒక్క ఆత్మ కానీ, అంటే ఇప్పుడు శరీరము ప్రాణము చనిపోయి ఇక్కడ వదిలేసినాం, కానీ ఆత్మ, శరీరము, మేధస్సు, ఈ ప్రాణంలో ఉండే కాంపోనెంట్స్, మేధస్సు, మనోభావాలు, నిర్ణయం తీసుకుంటే కెపాసిటీ అయిపోయింది, ఇక్కడ పడేసినాం భూమి మీద. నౌ వీఆర్ షిఫ్టింగ్ ఒక ప్లేస్లో ఉన్నాం, ఇప్పుడు రిజర్వ్ ప్లేస్లో ఉన్నాం. అక్కడ ఈ చనిపోయిన వాళ్ళంతా తీర్పు తీర్చబడ్డానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరు పరలోకానికి పోవాలా, ఎవరు నరకానికి పోవాలా అని. కానీ ఇప్పుడు జరిగేది ప్రేమశకం. ఏ ఒక్క ఆత్మ నష్టపోయేదానికిలా. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తిరిగి రాబోతున్నాడు. మారు మనసు పొంది ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే మనం నూరంతలుగా ఫలించాలా. 100 times వీ హ్యావ్ టు మనము దేవుని కుమారుడుగా మారి 100 మంది దేవుని కుమారులను కుమార్తెలను తయారు చేయాలి. వాళ్ళు అదే రిపీట్ చేసుకుంటే, ఇప్పుడు అదేం పిచ్చారు, ఠాగూర్ అనుకుంటా, మీరు ముగ్గురికి చిరంజీవి చెప్తాడు, చిరంజీవి వాళ్ళకి బొక్క చెప్తాడు, కానీ ఆ సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పిస్తాడంటే, మీరు ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు సహాయం చేయండి. అలాగా చేసుకుంటూ పోతే
మనము ఈ ప్రపంచం అంతా రీచ్ అవుతాము. ఒకవేళ 3 3 9, 9 3 27, 27 3 91 to the power of 4, 4 to the power of 6, అంటే 3 to the power of 24 ఇంచుమించు చేస్తే 24 టైమ్స్ మల్టిప్లై అయితే ప్రపంచమంతా ఆ సహాయం వెళ్తుంది. గుడ్, ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. కావాలంటే మీరు చూసుకుంటే 3 to the power of 24 కానీ 25 కానీ చూస్తే ఇట్ విల్ క్రాస్ ది 810, 810 కోట్లు 850 కోట్ల జనాభాను దాటిపోతుంది. అయితే 100 ఫలిస్తే 5 సార్లు ఫలిస్తేనే సరిపోతుంది. ఇప్పుడు మనుషులందరూ దేవుని ఆత్మతో నింపబడి ఉంటే మరి ఈ లూసిఫర్ ఆత్మ, సైతాన్ ఆత్మలు, సైతాన్ కిందండి దేవదూతలు ఎక్కడుంటారు? ఎవరు నివసిస్తారు? వాళ్ళకి ఏం పంది పొట్టు కూడా దొరక్క, నానా క్షమించు నానా, నీ సముఖమున నీ పని వాళ్ళకు కూడా పుష్కలంగా భోజనం ఉంది, నాకైతే ఇక్కడ ఏం లేదు. సో నన్ను ఒక కొడుకుగా కాదు, ఒక పనునిగా. ఆ రోజు ఏమన్నాడు? ఎందుకు పడదోయబడినాడు? దేవుని యొక్క సింహాసనం. నీకెందుకు నా ఇంకా సింహాసనము? నువ్వు ఆల్రెడీ సృష్టికర్తవు కదా, నీకు ఎందుకు? ఒకసారైనా మాకు ఇవ్వు, మాకు ఆరాధన కానిచ్చు, మా స్ట్రీమ్తోనే చేసుకుంటాం మేము ఆరాధన. ఇలా మనసులో అనుకున్నందువలన దేవుని కోపం వచ్చి తరిమేశాడు అక్కడ. అలాంటిది ఇప్పుడు నాకు సింహాసనం కాదు కదా, అసలు నాకు కొడుకు స్థానం కాదు, నేను నీ కొడుకునే కదా అని అడిగినోడు ఆ రోజు. ఈరోజు నాకు కొడుకునే వద్దు, నాకు ప్లీజ్ అని నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే పొందుతాడో, లూసిఫర్ కింద టీం ఇప్పుడు చనిపోయి నరకానికి పోవాల్సిన వాళ్ళందరూ కలిసి ఒక ఆత్మ నష్టం లేకుండా దేవుని దగ్గరకు వస్తారు. అప్పుడు కమింగ్ బ్యాక్, యేసయ్య ఏం చెప్పాడు? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లి కొడుకు మనుషులందరిలో నివసిస్తున్నాడు ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఫాస్టింగ్ అవసరమా అంటే అవసరం లేదు. పెళ్లి కొడుకు నీళ్ళు లేకపోతే నీకు అవసరం ఉంది. నీకు దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేయాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఫాస్టింగ్ చేయాల్సిందే. దేవునికి ఇష్టమైన పని నువ్వు చేయాలనుకున్నప్పుడు నీ శ్రమ, నీ చిత్తము, నీ అలగడము, నేను తినను, నువ్వు ఇస్తేనే నేను తింటా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా. ఉపవాస ప్రార్థనలు భలే ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు బోరు పెడతారు. 10 గంటలు స్టార్ట్ చేస్తారు, 2 గంటలకు ఎండ్ చేస్తారు, 2 తింటారు. పొద్దున్న తినే వచ్చింటారు మళ్ళీ ఇంటి దగ్గర, లేదా పొద్దున్న తినకుండా వచ్చింటారు, 3 గంటలు తింటారు. ఇలా జరిగే ఉపవాస ప్రార్థనలు చాలా బాగుంటాయి. కానీ కొన్ని రాత్రి హోల్ నైట్ ప్రేయర్స్ అంటారు అనమాట. హోల్ నైట్ ప్రేయర్స్లో ఏంటంటే అది హోల్ నైట్ ప్రార్థన చేస్తారు. చాలామంది ప్రెగ్నెంట్ అవుతున్నారు లేడీస్ హోల్ నైట్ ప్రార్థన చేస్తే. వీళ్ళు హోల్ నైట్ ప్రార్థన చేయడం లేదు, కొంచెం నైట్ ప్రార్థన చేస్తున్నారు. నిద్రపోయినప్పుడు వీళ్ళు హస్బెండ్స్ ఏమనుకుంటారు, ఎక్కడికి వెళ్ళిందండి మీ భార్య అంటే, హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళిందండి. హోల్ నైట్ ప్రేయర్కి అంటే మనిషికి నాట్ బేసికలీ మెంట్ టు బీ with have sex with one person. It's like animals only. ఇప్పుడు సింహం, కుక్కలు, వీళ్ళంతా ఇవన్నీ ఎట్లంటే ఒకరితో సంభవం చేసే టైప్ కాదు. ఎవడో ఒకరితోనే సంభవం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చేస్తే ఎవడు ఉండడు. కానీ చెప్తారు వీళ్ళంతా ఒకరితోనే చేయాలా. ఎందుకంటే మనిషికి ఇట్స్ హైయెస్ట్ ఈగో పర్సన్ అనమాట. నా దాన్ని ఎవడన్నా సెక్స్లో పాల్గొన్నాడంటే వాడిని దాన్ని చంపేస్తా అనే లెవెల్ పోయిన వాళ్ళు చాలా మంది, చంపిన వాళ్ళు కూడా ఉన్నారు మా కుటుంబంలోనే. అలాంటి ఇది నేచర్ ఒకటి ఉంటుంది. నేచర్ వచ్చేసి మనం స్వాభికంగా ఒకలాగా ఉంటాము. అయితే మన నేచర్ ఎలాగా ఉంటుందంటే, ఇప్పుడు సినిమాకి పోదాం బాబా. సినిమాకి పోయినప్పుడు ఎవడన్నా కానీ అక్కడ చూస్తున్న ఆ వ్యాంప్ క్యారెక్టర్ ఐటమ్ డ్యాన్స్ చేసే వాళ్ళను చూసి కామించకుండా ఉంటాడా? నువ్వు కామించినప్పుడే నువ్వు వ్యభిచారం చేసినావు అంతే. ఇంకా నువ్వు అందుకే యశ్వ గారు కామన్గా అందరికీ ఒక పేరు పెట్టేస్తాడు, వ్యభిచార తరము వారులారా. అంటే ఆయన చెప్పింది ఏంటిది? ఆత్మీయ వ్యభిచార తరం వారులారా. దేవుని వదిలిపెట్టేసి ఎవరిని పట్టుకుంటారు. దేవుని వదిలిపెట్టి లాస్ట్కు ఈయన చెప్తున్నాడు, దేవుని కుమారుడు ఏమని చెప్పి, ఇప్పుడు నేను కూడా దేవుని కుమారుని నేను చెప్తున్నాను అనుకోండి మీకు, నీ తండ్రి అయిన దేవునిని మాత్రమే ఆరాధించి ఆయన మాత్రమే సేవించవలను. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించవలను. ఇవి చెప్తే వీళ్ళు నేను నా దేవుని ప్రేమించు, నా నాన్నని ప్రేమించు అంటే వీళ్ళు వచ్చేసి నన్ను ప్రేమిస్తుంటున్నారు. అంటే ఇప్పుడు మా నాన్నకు భార్య చనిపోయింది, మా అమ్మ చనిపోయినారు. నేనేం చేస్తానంటే ఒక స్త్రీని తీసుకొచ్చి ఈయనకు తోడు ఉండాలా అంటే సెక్స్ పరంగా కాదు, ఈయనకు వండి పెట్టాలా, ఈయనకు మసాజ్ చేయాలా, ఈయనకు బాడీని టైంకి మెడిసిన్స్ ఇవ్వాలా, చక్కగా మాట్లాడుతూ దేవుని సన్నిధులు, దేవుని కృపలో నడిపించాలా, ఒక కంపానియన్ ఉండాలా. ఎంతకాలము పనుల మీద ఆధారపడతారు?
పనులు డబ్బులు ఇస్తే ఉంటారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు పనోళ్ళు, డబ్బులు తీసుకునే వాళ్ళు పనోళ్ళు. సో ఇలా పని చేసుకోవడానికి వాళ్ళకి ఆశ చూపించి ఇప్పుడు మా నాన్న వాళ్ళకి ఆశ చూపించి నీకేదో ఇస్తానని చెప్పేసి ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటా అంటే ఇప్పుడు మా నాన్నకి పెన్షన్ వస్తుంది కాబట్టి చూసుకుంటారు. కానీ ఒకవేళ మా నాన్నకి పెన్షన్ రాకపోతే తన్ని తరిమేసిండే వాళ్ళు కదా. సో ఈ పనులు వీళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు మా నాన్నకు ఒక మంచి వ్యక్తిని నేను చూసి మంచిగా గ్రూమ్ చేసేసి ఆయనకు పెళ్లి చేసేస్తాం అనుకుందాం. ఇప్పుడు ఆ వచ్చినామె మా చిన్నమ్మ ఎవరితో ఆమెకు సడన్గా కోరిక వచ్చింది. కోరిక వస్తే ఎవరు చేపట్టుకోవాలి, ఎవరితో సంభోగం చేయాలి? మా నాన్నగారితో సంభోగం చేయాలా? అది క్రమం. ఇప్పుడు చెప్పిన దేవుని కుమారునితో పోయి సంభోగం చేస్తూ ఉంటుంది ఈ వచ్చిన తల్లి చిన్నమ్మ. ఇది వ్యభిచారమా కాదా? ఇదే వ్యభిచారము క్రైస్తవులలో 95% మంది చేస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించరా బాబు, దేవుణ్ణి నువ్వు పోయి ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలి. నేను సువార్త చెప్పడానికి వచ్చిన. సువార్త అంటే ఏంటి? ఎవరిని? దేవుడు ఇంతకుముందు కోపంగా ఉన్నాడు, ఇప్పుడు మీ లోపల జీవించాలనుకుంటున్నాడు రా బాబు అని చెప్పే సువార్త. ఆయన కోపం పోయింది, ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని, యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు కమ్ బ్యాక్ రైట్ నౌ అని చెప్పడానికి వచ్చిన సువార్తను నువ్వు పోయి చెప్పు అంటే వీళ్ళకేంటి సువార్తను అంటే అర్థమే మార్చేసినారు. వీళ్ళు వచ్చి ఏం చెప్తారంటే డంట టక్క టక్ డంట డంట టక్క టక్ డంట డంట టక్క టక్ డంట డన్. రైట్ బాబు, పాపమునకు వచ్చు జీతము మరణము. మీరు ఇలా ఈ విధంగా కొనసాగితే మసమసమాలే అగ్నిలో మాడిపోతారు. కానీ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో మీరు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఈయనను సొంత రక్షకునిగా అంగీకరించి మీ పాపాలను కడుక్కో అంటే వాడు భయపడు. ఓరనేమో చచ్చిపోయి నేను కాలితే దీన్ని ఎవలాస్టింగ్ పెయిన్ అంట, ఎందుకు వచ్చిన కూడా ఫ్రీ, ఇది ఉచితం, దీనికి ఏం ఖర్చు కాదు, రూపాయి ఖర్చు కాదు, మీరేం లేదు, యేసుక్రీస్తు మీకోసం మరణించి తిరిగి లేచినాడు అని చెప్పేసి మీరు నమ్మి చాలు చక్కగా సీదా పరలోకానికి పోతారు అని అబద్ధం చెప్తారు. ఇది స్వార్థ అంటారు. ఇది స్వార్థ కాదు, ఇది మార్కెటింగ్ దండోరా. నువ్వు ఒక టీమ్ క్రియేట్ చేస్తున్నావు, నువ్వు ఒక టీమ్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్ కాన్సెప్ట్, సమ్ ఐడల్ వర్షిప్. ఇప్పుడు దేవుని నా తండ్రితో కలిసి ఉండమని చెప్పిన భార్య నాతో సంభోగం చేయడానికి రెడీ అయిందంటే అది ఏ విధంగా వ్యభిచారం అవుతుందో అదేవిధంగా ఆత్మీయంగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాల్సిన మనము దేవుని కుమారులతోటి ఇంకొకరితోటి సృష్టి అయిన దేవుని కుమారులు కానీ ఇంకా మిగతా సృష్టి కానీ మన తల్లిదండ్రులు ఆరాధించడం కానీ మన పిల్లల్ని ఆరాధించడం కానీ మన మనమల్ని ఆరాధించడం కానీ ఇది మనమల్ని ఆరాధించేది కొత్త ట్రెండ్. పాత ట్రెండ్ ఏమో నేను బాగా గమనిస్తున్నాను. ఇప్పుడు మనమల్ని ఎంతగా ఆరాధిస్తున్నారంటే పిల్లలను తరిమేస్తున్నారు ఇంట్లో నుంచి మనమలతో ఆడుకోవడానికి. మా అమ్మ సేమ్. ఇప్పుడు అదే ట్రెండ్ ఇంకా అందరికీ అనుకోండి, మా నాన్నకు కూడా. ఎవడన్నా ఇంతన్నా బుర్రున్నోడు నవోదయాలో సీట్ వస్తే ఐఐటీలో వచ్చినట్టు, దాంట్లో 6th క్లాస్లో మా చెల్లి వాళ్ళ 2 పిల్లలకి వచ్చింది. అక్కడి నుంచి ఎవడన్నా తెచ్చేసుకుంటారు, మళ్ళీ ఎనికి తెచ్చేసుకున్నారు. ఇలాంటి అన్యాయమైన పనులు చేస్తూ దేవుని చిత్త ప్రకారము ఇప్పుడు పిల్లలకి నాన్న ఒకడు ఉంటాడు, ఆయన ఏదనుకుంటే అది కదా జరగాల్సింది. వీడు చచ్చిపోవాల్సినోడు వాడు ఎలాగో బతికించుకున్నాడు, వాళ్ళ కొడుకు వచ్చి అమెరికా నుంచి వచ్చి వాడిని బతికించుకున్నాడు ముసలా కొడుకుని. మరి బతికినోడు దేనికోసం బతకాలా? నువ్వు ఇంతకుముందు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో, నువ్వు ఇంతకుముందు పేరు కోసం ప్రతిష్ట కోసము పాటుపడుతూ నిజమైన సేవ, నీ పేదవాళ్లకు నీ ఆశ్రంతి ఇమ్ము అనే సేవ దాన్ని పక్కన పెట్టి నువ్వు ఇంతకుముందు బతికినట్టే పేరు కోసము పేపర్లో వేయించుకోవడం కోసము ఇతరులకు నీ డాబు చూపించుకోవడం కోసము ఇలా బతుకుతే నీ బ్రతుకుకు ఒక అర్థం ఉందా? దేవుని కోసము నువ్వు ఎప్పుడైతే సమయం గడుపుతావో, సమయం గడపడం అంటే ఏది బైబిల్ చదువుకోవడమో ఇది కాదు, ఆయన చిత్తం ఎరిగి నువ్వు ఫలించాలి నూరంతలో. చేసినావురా, ఎన్నో చర్చిలు కట్టించినాం, ఎంతమందికి చేయలేదు. ఇప్పటికైనా ఎవరైనా పాస్టర్లు వస్తే అన్నం పెట్టి పంపిస్తాము, లేకున్నా కానీ మాకు లేకుండా మేము ఇస్తున్నాం. ఎన్నో చేసినాము, ఇప్పుడేమి చూపించుకోవాలని చేయాలి. సో ఫాస్టింగ్ ఒక ఫాస్టింగ్ అంటేనే ఒక పద్ధతి, ఒక ఆనకట్ట, మన కోరికలకు ఆనకట్ట,
మనం చేయాలనుకున్న దానికి ఒక ఆనకట్ట కట్టుకొని మన చిత్తాన్ని పక్కన నెట్టి దేవుని చిత్తము తెలుసుకొని దాన్ని వెంబడించడమే. ఇదే ప్రతిసారి నేను ఎడిపోయినా కానీ అక్కడికి వస్తున్నాను. దేవుని చిత్తం ఏంటంటే ఆ తప్పిపోయిన కుమారుడే ఆయన తిరిగి రావాలా, దేవుని యొక్క సంపూర్ణ అధికారం ఆయనకు కావాలి, కంప్లీట్ డామినెన్స్ అంటారు దాన్ని, అది తిరిగి ఆయనకు పోవాలా, కంప్లీట్ డామినెన్స్. ఇప్పుడు అది రావాలా, దేవుని చిత్తం ఆ కంప్లీట్ డామినెన్స్ రావాలంటే ఎక్స్పార్టీ అయిన లూసిఫరు వచ్చి దేవునికి అబ్రిల్లా కింద వచ్చేసాడంటే ద గేమ్ ఇస్ సాల్వ్. దీనికి రావాలంటే ఏం చేయాలంటే మనమందరము 100 ఫలించాలా, 30 60 100 అన్నాడు అన్నమాట. సో ఈ విధంగా మనము ఫలిస్తే, దేవుని పిల్లలుగా అందరం మారితే, దెన్ దేర్ విల్ బి నాట్ ఈవెన్ ఏ సింగిల్ సోల్. చాలామంది అంటున్నారు ఈ 2000 ఆ టైంలో అయిపోతుంది, ఈ టైంలో భూమి ఆగిపోతుంది అని చెప్పేసి వీళ్ళకు ఇప్పుడు ఆస్తుల మీద పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా, వీళ్ళు డబ్బులు బయటికి తీరనమాట. సో వాళ్ళని బయటికి తీయాలని చెప్పేసి అబద్ధాలు చెప్తారనమాట. బైబిల్లో ప్రకటనలో ఎట్లుంది, ప్రకటన అసలు ప్రకటన రాసింది ఎవడో కూడా తెలియదంట. ఈ యోహాను లిటరేచర్ ఆథర్ ఎవడో తెలీదు, కానీ దాంట్లో ఈ డబ్బు సంపాదించే మెకానిజం ఉంటుంది అనమాట యోహాను లిటరేచర్లో. ఏసే దేవుడు అని చెప్పేసి మళ్ళీ అందరినీ చర్చికి లోపలికి రాని, అంటే ఇంతకుముందు ఏసే వచ్చిన తర్వాత ఏమన్నాడు, మీరే దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, సమీప గ్రామాలకు వెళ్ళండి, సమీప పట్టణాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళని దేవుని వైపుకు దేవుని కుమారులుగా మార్చండి అని ఏసే చెప్పినాడు. ఇంకా ఎవడు పోతున్నాడు చర్చికి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేయాలి, చర్చికి పోయి పాస్టర్ మొహం చూడాలి, వాని ఏడు మొహం మనం చూసి వాడు సోది మనమేని, వాడు చెప్పిండేది ఏమన్నా దేవుని మాట చెప్పినాడా అంటే లే, ఒరే పోయినప్పటి నుంచి నువ్వు పాపివిరానైనా, నువ్వు ఈ పాప బుద్ధి చేస్తున్నావు, నీ పాప బుద్ధిని అంటే మనం అనుకుంటాము, ఓయమ్మా ఈయనంత పరిశుద్ధుడో, ఈయన మందు తాగడేమో, ఈయన వ్యభిచారం చేయడేమో, ఈయన సిగరెట్ తాగడేమో, ఈయన నికోటిన్ డ్రగ్స్ తీసుకోవడేమో, ఈయన ఇట్లాడేమో, అమ్మ ఈ కల్చర్లో మేము అన్ని తప్పుదాట పోతున్నాము, పబ్బులకు వెళ్తున్నాము, మేము పాపిష్టోళ్ళము అని చెప్పేసి వీళ్ళు సరే ఇంకేం చేయలేము. నీ ధనం, మళ్ళీ లాస్ట్ పాట పాడతారు, నీ ధనము ఘనము ప్రభు యేసుదే, దశమ భాగమీయుటకు వెనదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడుగొడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామంబున అలా అని నీ ధనము నీ ధనము నీ ధనము నీ ధనము, ఈ ధనం మీద ఉంటుంది పాస్టర్ దృష్టి అంతా. ఫ్రీ అంటాడు, తెచ్చుకుంటాడు, చర్చిలోకి తెచ్చుకుంటాడు, ఇంక వీళ్ళని పట్టుకుంటాడు, దయ్యం పట్టుకుంటాడు వీళ్ళని. బయటికి పోయినాడు, వేరే సంఘాలకు పోయినాడు. బయట సంఘాల్లో వేరే సంఘాలంట గొర్రె తోలుకపోయిన తోడాలంటారు. వీడి సంఘం వచ్చేసి వీడు పెద్ద ఇది పిస్తా. ఇంకా పోయినాడు బయటికి, తప్పు బయటికి పోతే అలుగుతాడు. ఇంకా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం చెప్పింటారు కదా, కౌన్సిలింగ్, ఈ కాపరికి అందరినీ మూడు పిల్లల సమస్యలు కౌన్సిలింగ్ చెప్పింటాడు, భర్తీ లేకపోతారు, పుట్టినప్పటి నుంచి వాళ్ళ సమస్య వాళ్ళన్నీ వానికి తెలిసే ఉంటుంది. సో దాన్ని పట్టుకొని వీడు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని చర్చిలలో వాళ్ళని ఇబ్బంది బాగా పెడతారు అన్నమాట. ఏంది వచ్చిన గొడవరా అని చెప్పేసి, వీళ్ళకి తప్పు చేసినామేమో ఆ చర్చికి పోయి అని చెప్పేసి బలదుఖంతో మళ్ళీ పశ్చాత్తాపం పొంది సరే ఏం చేయాలంటే మీరు గృహకూటం పెట్టుకోండి, అందరికి భోజనాలు పెట్టండి, లేదంటే సండే భోజనాలు పెట్టండి. మనం అనుకుంటాము వీళ్ళంతా భోజనాలు పెట్టారు కదంటే, వాడు సొంత డబ్బులతో రూపాయి పట్టాడు బయటికి తీయడు, దరిద్రుడు పాస్టర్ అనేవాడు. వాడు సొంత డబ్బు బయటికి తీయడు, మీ డబ్బులే మీకు ఇస్తాడు పెట్టి. ఈ స్కాములు వేసి వాడి జీవితం, వాడి పబ్బము. ఒక గవర్నమెంట్ అధికారి కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు, కూలోడుగా బతుకుతుంటాడు, అప్పుల్లో ఉంటాడు. ఈయన కొడుకు పాస్టర్ అనేవాడు ఏం పని పాట లేకుండా పీకేది లేకుండా వాడు ఫుల్గా మంచి ఇంపార్టెంట్ కార్స్లో తిరుగుతూ ఉంటాడు. సో దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పుడు దేవుడు మీలో విత్తన రూపంలో ఉన్నాడు, దాన్ని మొలకెత్తించుకోండి, మీ హాని తగ్గించుకోండి. దేవుడా నాకు చెప్పున్నాను అంటే ఆయనే చెప్తాడు, నువ్వు కుమారుడు అవుతావు, నువ్వే పాస్టర్ పోయి చెప్తావు. ఎందుకంటే వాడు గుడ్డోడికి దారిస్తే మొత్తం గోతులు పడతారు. ఆత్మీయ కనులు. అందుకే ఈరోజు చెప్తున్నాను, ఎఫథా అని యేసే చెప్పాడు, పలికాడు. ఇది అరమిక్ భాష పదం. ఏ భాష పలికినా దానికి మీనింగ్ ఏంటంటే తెరవబడును గాక, మీ ఆత్మీయ కనులు తెరవబడును గాక, మీ ఆత్మీయ చెవులు తెరవబడును గాక. ఇప్పుడు మళ్ళీ పోయి మీరు మత్తయి మార్కులు కసవార్త చదవండి. యెషువా గారు చెప్పిన వాక్యాలు మీకు ఇప్పుడు అర్థమవుతాయి. దేవుని చిత్తము మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే లూసిఫర్ తీసుకురావడం దేవుని చిత్తమా?
అన్నది నాకు కొన్ని సంవత్సరం నేను ఫస్ట్ అనుకునేది ఏమంటే దేవుని రాజ్యము రావడము దేవుని చిత్తము అనుకున్నా. మళ్ళీ ఒకరోజు నాన్నని అడిగినాను, దేవా నీకెంత స్వార్థమైన కోరిక, కంప్లీట్ డామినెన్స్ పెట్టుకొని ఏం చేస్తావు, ఏం చేస్తావా అంటే, రే మూర్ఖుడా పద్మాకరా, నాకు కావాల్సింది కంప్లీట్ డామినెన్స్ కాదురా. నా చిన్న కుమారుడు, ఇప్పుడు నీకు కుమారుడు ఉన్నాడు కదా, తప్పు చేస్తే చంపేస్తావా? నా చిన్న కుమారుడు కాదా? పెద్ద కుమారుడు మా విధేయుడే, రక్షకుడే, మిఖాయేలే, విశ్వగారే, అలాగే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉండి ఒక కుమారుడు నాకు విరోధంగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ నాకు ప్రేమ ఉండదా వాడి మీద? వాడు తిరిగి రావాలా నాకు? ఆ మొదటి స్థితిలో అందరూ కలిసి ఒక దగ్గర ఉండి మేము ఆరాధన జరిపించుకున్న రోజులు మళ్ళీ రావా అని అన్నప్పుడు బుర్ర వెలిగింది నాకు. లూసిఫర్ను తీసుకురావడం ఏంది నాన్న అనుకున్నా, కానీ దాంట్లో అర్థమైంది, అరే ఇది మత్తయి సువార్తలో మరి ఈ ఉపమానంలో ఆల్రెడీ యెషువ గారు పరలోక స్వర్గలోక మర్మాలు చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందని తెలిసింది. ఫాస్టింగ్ పార్ట్ 2 మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఈ దేవుని చిత్తం తెలిసింది, దేవుని చిత్తం నెరవేర్చుట ఎలాగా అని మనకు తెలిసింది. సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికి చెందునుగాక. ఆమేన్.